హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం నథింగ్ వాళ్ళు పంపించిన ఒక స్పెషల్ బాక్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ స్పెషల్ బాక్స్ అంటే దీనిలో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసిన కొత్త కలర్ మొబైల్ ఉంది అన్నట్టు. జనరల్గా మనకు నథింగ్ ఫోన్ అంటేనే రెండు కలర్లే కనిపిస్తూ ఉంటాయి, బ్లాక్ లేదా వైట్. కాకపోతే ఈసారి వీళ్ళు కొత్తగా ఇండియా వాళ్ళ కోసం బ్లూ కలర్ వేరియంట్ని కూడా యాడ్ చేసేసారు. స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి, కాకపోతే మనకు కొత్త కలర్లో ఒక మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ కొనుక్కోవచ్చు అన్నట్టు. అయితే నేను మొన్న ఈ మధ్య 25,000 లో బడ్జెట్లో ఒక మంచి మొబైల్ ఏంటి అని చెప్పేసి ఒక వీడియో చేశాను చూసారా. సో దాంట్లో కూడా నేను నథింగ్ ఫోన్ని మెన్షన్ చేసేసాను. సో దానికి రీజన్ ఏంటి అంటే ఈ ఫోన్ లాంచ్ అయినప్పటితో పోల్చుకున్నట్టయితే వీళ్ళు ప్రొవైడ్ చేసిన అప్డేట్స్ కారణంగా పర్ఫార్మెన్స్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మరి దీన్ని కూడా అన్బాక్సింగ్ చేసి ఈ కలర్ మొబైల్ ఎలా ఉందో చూద్దాం. మనకి ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, కెమెరా పరంగా చూసుకున్నా ఇంతకుముందు మనం చూసినట్టుగానే ఉంటుంది. మరి నథింగ్ వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళకంటూ ఒక సపరేట్ ట్రేడ్ మార్క్ని క్రియేట్ చేద్దామని చెప్పేసి మార్కెట్లో చూస్తున్నారు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి మరి ఈ మొబైల్ ఎలా ఉందో చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈ మొబైల్ అనేది మనకు 24,000 ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ ఆఫర్ సీజన్ నడుస్తుంది కాబట్టి మీరు దీన్ని 22,000కే కొనుక్కోవచ్చు. ప్లస్ ఇంకా వాళ్ళు వేరే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఏమైనా ఇస్తే ఇంకా తక్కువ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ ప్రైజింగ్ అయితే ఈ మొబైల్ని మనం కొనుక్కోవచ్చు. సో అలా మీకు తక్కువ రేట్కే ఆ మొబైల్ రావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. తెలుగు టెక్ ట్యూబ్ డీల్స్ అని చెప్పేసి ఉంటుంది. దాదాపుగా 1,41,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆ ఛానల్ మాత్రమే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇదే నథింగ్ వాళ్ళు పంపించిన స్పెషల్ బాక్స్. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే డిజైన్ ఫర్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ పైనే మనకు చెప్పాను కదా, ఓన్లీ మన వైట్ బ్లాక్ కలర్లో మాత్రమే వస్తూ ఉంటాయి నథింగ్ మొబైల్స్. కాకపోతే ఇండియా కోసం బ్లూ కలర్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. సో మరి ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ఫ్లిప్కార్ట్లో 60 మినిట్స్లో 60,000 యూనిట్స్ సేల్ చేశామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అదే నోట్ని ఇక్కడ వీళ్ళు పైన మనకు మెన్షన్ చేశారు. మరి దీన్ని మనం సైడ్కి ఉంచినట్టయితే చూడండి, ఈసారి మనకు ఈ స్పెషల్ బాక్స్ని కూడా స్పెషల్గా పంపించారు. అంటే ఇండియాలో ఎక్కువ ఏం తాగుతుంటారంటే చాయ్, కాబట్టి మరి చాయ్కి సంబంధించిన 2 గ్లాసెస్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఇటువైపు మాత్రం మనకు సాసర్స్ని ప్రొవైడ్ చేశారు చూడండి. అంటే మొత్తం సాసర్ లాగా లేవు కానీ ఇక అలాగైతే కనిపిస్తున్నాయి. కాకపోతే మనకి ఇది కొంచెం అట్రాక్టివ్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక మనకు కావాల్సింది మొబైల్ ఇక్కడ ఉంది. మరి ఈ బాక్స్ చూసినట్టయితే బాక్స్ కూడా మనకు కొంచెం బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు నథింగ్ ఫోన్ 2 అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. లాస్ట్ టైం లాగానే స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ టు సేమే ఉంటాయి. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే ఈ మొబైల్ ఉంది. మరి దీని యొక్క సీల్ని మనం పైనుంచి ఇక్కడ బ్రేక్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ వెల్కమ్ టు నథింగ్ అని చెప్పేసి ప్యాకేజింగ్ కూడా వీళ్ళు అట్రాక్టివ్ ఇస్తూ ఉంటారు చూసారా. సో అదే ఉంది ఇక్కడ. మరి మొబైల్ తీసి మనం సైడ్కి ఉంచినట్టయితే బాక్స్ లోపల మనకు ట్రాన్స్పరెంట్ సిమ్ ఎజెక్టర్తో పాటు మనకు ట్రాన్స్పరెంట్ కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్ కింద ఉంది. సో దీని చుట్టూ ఉన్న ఈ కవర్ కూడా మనకు ఈకో ఫ్రెండ్లీ ఉన్నట్టుంది. అంటే మనకి ప్లాస్టిక్ కాకుండా ఈ పేపర్ తోటి, రీసైకిల్ మెటీరియల్ తోటి డిజైన్ చేసినట్టయితే మనకి ఇక్కడ అర్థమవుద్ది. సో మరి మనం దీనిలో నుంచి బయట తీసిన వెంటనే చూడండి, మనకి ఇది బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇన్ని రోజులు మనకు బ్లాక్ వైట్లో ఉండేది, ఇది వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. సేమ్ డిజైన్ మనకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇటువైపు పవర్ ఆన్ బటన్, పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్, వాల్యూమ్ రాకర్స్, స్పీకర్ గిల్స్ ప్లస్ నాయిస్ క్యాన్సిలేషన్, సిమ్ ట్రే, టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేసేసారు. కింది వైపు మనకు 2 సిమ్స్ని వేసుకోవడానికి సిమ్ ట్రేని ప్రొవైడ్ చేసేసారు. మరొకసారి మొబైల్ని బూట్ చేసేద్దాం. మొబైల్లో ఉండే స్పెసిఫికేషన్స్ ఏం మారవు, కలర్ మాత్రం డిఫరెంట్. మరి ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కలర్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. మరి మీకు వైట్ కలర్ నచ్చుతుందా, బ్లాక్ కలర్ నచ్చుతుందా, లేకపోతే ఈ బ్లూ కలర్ బాగుందా, ఇంకా దీనిలో ఏమైనా వీళ్ళు కలర్స్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అనేది కింద కామెంట్లో రాయండి. అయితే నథింగ్ గురించి ఏ మాటకు ఆ మాట కానీ యూఐ మాత్రం వీళ్ళది సూపర్ అని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఆల్రెడీ ఈ ఇంటర్ఫేస్ మొబైల్ బూట్ అయిపోయింది. వెనకాల మనకు ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. ఇక్కడ మనము నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే అది ఎలా వస్తుంది అంటే మనం టైమర్కి, వాటికి వీటికి అన్నిటికీ అయితే మనం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకు డిఫాల్ట్ ఇది కావాలా యూఏ అనేది, లేకపోతే నథింగ్ యూఏ లాంటిది కావాలని చెప్పేసి సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ సెట్ చేసిన వెంటనే కొంతమందికి ఇది బాగా అనిపించవచ్చు, కొంతమందికి అయితే బోరింగ్ అనిపించవచ్చు. కాకపోతే నాకైతే నథింగ్ యూఏ అనేది చాలా క్లీన్గా అనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి బ్లోట్వేర్స్ అనేవి లేకుండా చూడండి ఎంత క్లీన్గా ఉంది అనేది. సో మరి దాని కారణంగా అయితే నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్ని యూస్ చేస్తారు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రాసెసర్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అంత ఆప్టిమైజ్గా లేకుండే, కాకపోతే వీళ్ళు అప్డేట్స్ ఇచ్చి దీన్ని మొత్తం ఆప్టిమైజ్ చేసేసారు. దాని కారణంగా పర్ఫార్మెన్స్ అనేది మనకు చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ మనకు 50+50 మెగాపిక్సెల్ OIS కెమెరాని ప్రొవైడ్ చేస్తారు చూడండి. జనరల్గా మనకి సెకండరీ కెమెరా అనేది 8 మెగాపిక్సెల్ అట్లా ఇస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళు 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. నెక్స్ట్ ఇక్కడ స్టోరేజ్ గురించి మాట్లాడితే 256GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇది 5000 mAh బ్యాటరీ ఉంది. AMOLED డిస్ప్లే ఉంది, 6.7 ఇంచెస్ సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 14 తోటి వచ్చింది.
సో ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కూడా మనకు నోటిఫికేషన్స్కి వీటికి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అంటే మొబైల్ మనం ఎత్తకుండానే చూసుకోవడానికి, లేకపోతే జొమాటోల నుంచి లేకపోతే వేరే వాటిల నుంచి ఆర్డర్ చేసినప్పుడు ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు డిఫరెంట్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ని కూడా మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమైజ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అన్న తర్వాత మనకు నచ్చినట్టు దాన్ని కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ అలారం ఏదైతే ఉంటుందో ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంటే మనం ఇక్కడ 15 సెకండ్స్కి సంబంధించిన అలారం పెట్టుకున్న తర్వాత, లేకపోతే స్టాప్ వాచ్ పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇది కౌంటింగ్ అనేది ఆటోమేటిక్ లైట్ అనేది తగ్గుకుంటూ వస్తుంది చూడండి. సో ఇది బాగుంది. ఇవన్నీ చూడడానికి మనకు నార్మల్ మొబైల్స్లలో రెగ్యులర్ మొబైల్స్లలో చూడడానికి కనిపించావు కాబట్టి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కారణంగా బాగుంది. నెక్స్ట్ ఈ కెమెరా గురించి మాట్లాడినట్టయితే అప్డేట్స్తో పాటు దీనిలో ఉండే ఈ లోపాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని వీళ్ళు కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు. హెచ్డిఆర్ తోటి మనం ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు ఇంతకుముందు బాగా రాకుండే, కాకపోతే ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసుకుంటూ వచ్చారు. సో అది కూడా నాకు బాగానే అనిపించింది. అంటే వీళ్ళు ఫిక్స్ చేయడం అనేది బాగుంది అన్నట్టు. అంటే ప్రాబ్లమ్స్ అనేవి లాంచ్ అయినప్పుడు అన్ని మొబైల్స్లో వస్తాయి, కాకపోతే ఫిక్స్ ఫాస్ట్గా చేస్తారు చూసారా. సో అది మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడినట్టయితే 4K 30 FPS వరకు అయితే మనం బ్యాక్ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 1080p 30 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. శాంపుల్స్ చూసేయండి. లాస్ట్ వీడియోలో నేను క్యాప్చర్ చేసినట్టునే ఉంటుంది. నెక్స్ట్ దీని ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేస్తుంది, ఎక్కడ కూడా ల్యాగ్ లేదు. నెక్స్ట్ ఇక బెజిల్స్ గురించి మాట్లాడితే బెజిల్స్ కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి చూడండి. నేను ఇక్కడ వీడియో ప్లే చేస్తుంటే మీకు కనిపిస్తుంది. ప్లస్ వీడియో యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే వీడియో యొక్క బ్రైట్నెస్ కూడా బాగుంది. అంటే మొబైల్ యొక్క బ్రైట్నెస్ కూడా బాగుంది. ఇక్కడ మనకు పంచోల్ డిస్ప్లే కూడా చిన్నగా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ చుట్టూ అన్ని వైపుల నుంచి బెజిల్స్ సరి సమానంగా ఉండేసరికి మనకు మొబైల్ డిస్ప్లే అనేది కూడా చాలా బాగా అనిపిస్తుంది. సౌండ్ కూడా నాకు లౌడ్గానే వినిపిస్తుంది. ఓవరాల్గా మల్టీమీడియా కోసం కూడా మనం మొబైల్ అంటే యూట్యూబ్లో వీడియోస్ చూడడానికి, నెట్ఫ్లిక్స్లో వీడియోస్ చూడడానికి కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. నెక్స్ట్ ఇక్కడ మనకి లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బాగుంటుంది. అంటే మనం చాలా ఈజీగా వీటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే దీన్ని మనం నచ్చినట్టు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి నథింగ్ ఫోన్ 2Aకి సంబంధించిన బ్లూ కలర్ మొబైల్ అన్బాక్సింగ్. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఫీచర్స్ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు, ప్రైజింగ్ పరంగా ఏం చేంజెస్ ఉండవు, కాకపోతే కలర్ పరంగా ఉంటుంది. అయితే నథింగ్ ఫోన్ 2A లాంచ్ అయినప్పుడు ఉండే కొన్ని లోపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అప్డేట్స్ తోటి ఫిక్స్ అయిన తర్వాత లాంచ్ అయిన మొబైల్ కాబట్టి ఆ లోపాలు అయితే మనకి దీనిలో కనిపించవు అన్నట్టు. అంటే పర్ఫార్మెన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉండడం, నెక్స్ట్ మొబైల్ కెమెరా ఏదైతే ఉంటుందో దానిలో ఇంప్రూవ్మెంట్స్, నెక్స్ట్ యూఏలో బగ్స్ ఉంటాయి సార్ వాటికి సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్, వీటన్నిటిని వీళ్ళు ఫిక్స్ చేసేసారు అన్నట్టు. సో దాని కారణంగా ఈ మొబైల్ అనేది ఇప్పుడు పాలిష్డ్గా అనిపిస్తుంది. మరి మీకు ఇంకా నథింగ్ ఫోన్ 2Aలో ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుందో కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.